జీవనజ్యోతి కథతో కె విశ్వనాథ్, డివిఎస్ రాజు ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్లి కథను ఆయనకు వినిపించారు. కథ మొత్తం విన్న ఎన్టీఆర్, ఇది శోభన్ బాబు చేస్తే బాగుంటుంది అని అన్నారట. ఆయనే ఈ కథకి కరెక్టుగా ఉంటాడని తేల్చి చెప్పారట. తన కోసం మరో కథ ఏదైనా ఉంటే చెప్పమని, ఆల్రెడీ తాను కమిటైన సినిమాలు పూర్తయిన తరువాత చేస్తానని ఆయన స్పష్టం చేశారట. దాంతో కె విశ్వనాథ్, డివిఎస్ రాజు ఇద్దరూ కూడా ఆ కథను శోభన్ బాబుకి వినిపించారు. కథ బాగుండటం వలన, ఆ కథలోని హీరో పాత్రకి తాను సరిగ్గా సరిపోతానని ఎన్టీఆర్ చెప్పడం వలన శోభన్ బాబు పెద్దగా ఆలోచన చేయలేదట. అలా ఆయన ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. శోభన్ బాబు జోడీగా వాణిశ్రీ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేసింది. కెవి మహదేవన్ స్వరపరిచిన పాటలు ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గాను నిలబెట్టాయి. అందువల్లనే శోభన్ బాబు తన చివరి రోజులలోనూ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్కి కృతజ్ఞతలు తెలియజేసేవారు.